హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే కిచెన్. ఈరోజు ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మిల్క్ ఓట్స్. చాలామంది వెయిట్ లాస్ కోసం డైట్ చేస్తూ ఉంటారు కదా. మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా ఈ ఓట్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ కొన్ని డేస్కి ఆ డైట్ అనేది మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ ఓట్స్ అనేది టేస్ట్ మనకు అంత నచ్చక కొన్ని రోజులే డైట్ అనేది చేసి పక్కన పెట్టేస్తాం. అలా కాకుండా టేస్ట్గా ఉంటేనే కదండి మనం ఫుడ్ అనేది తీసుకోగలం. అలా టేస్ట్గా, హెల్తీగా, వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడేలా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుంది రెసిపీ అనేది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు ఓట్స్ అనేది నేను తీసుకుంటున్నాను. మీరు మెజరింగ్ కప్తోనైనా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో ఉన్న ఏ కప్తోనైనా సరే మెజర్ చేసుకోవచ్చండి. ఒక 1 కప్పు ఓట్స్ని యాడ్ చేసి దాన్ని లో ఫ్లేమ్లోనే బాగా రోస్ట్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇవి 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సఫోలా ఓట్స్ వాడుతున్నాను. మీరు ఏ ఓట్స్ అయినా సరే వాడచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు ఓట్స్ అనేవి డ్రై రోస్ట్ అయిపోయాయి కదా. ఒక కప్పు ఓట్స్కి 1 కప్పు వాటర్, అలాగే 2 కప్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. అలా అయితేనే క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది. నాకైతే ఇక్కడ 2 పర్సన్స్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ క్వాంటిటీలో నేను తీసుకున్నాను. ఇలా మిల్క్ అనేది యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఓట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా, మనం డ్రై రోస్ట్ చేసాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతుంది. మనం మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక 1 మినిట్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే చాలు, ఉడికిపోతుంది అది. అలాగే మీరు ఈ 1 మినిట్ కూడా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. అలా వదిలేస్తే కనుక మనం ఇందులో పాలు యాడ్ చేస్తాం కాబట్టి కిందన అడుగంటేస్తుంది. సో లాస్ట్ ఈ స్టేజ్లోని 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ, మీరు షుగర్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ బెల్లాన్ని యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ 1/2 కప్పు బెల్లాన్ని గ్రేట్ చేసి అంటే తురుముకొని వేసుకుంటున్నానండి. ఈ రెసిపీలోని మనం బెల్లం యాడ్ చేయడం వల్ల ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటుంది. మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే బెల్లం అయితే హెల్తీగా ఉంటుందని నేను ఇక్కడ ఇలా యాడ్ చేశాను. మీరు ఇక్కడ హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిసేనండి. అంతే, మన హెల్తీ అండ్ టేస్టీ మిల్క్ ఓట్స్ రెసిపీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇది చాలా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. ఇది పిల్లలైనా పెద్దలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు, తినేయచ్చు కూడా, చాలా హెల్తీగా కాబట్టి. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే మా ఛానల్లో ఈ మధ్యన ఈ సమ్మర్ సీజన్లోని పచ్చావకాయ, అలాగే ఐస్ క్రీమ్స్, జ్యూసెస్ ఇవన్నీ కూడా పెట్టామండి. ఒకసారి ప్లీజ్ వాచ్ చేయండి. మీరు వాచ్ చేసి లైక్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.